మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీట్ అధికారులు విచారణ చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు రాజశేఖర్ మండిపడ్డారు. 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత పూర్తిగా కేసీఆర్కే దక్కుతుందని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కేసీఆర్కు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి సిగ్నల్స్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం చాదగాని దద్దమ్మ ప్రభుత్వానికి ఇది నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ఒక అగ్రగామిగా నిలిస్తే ఈ ముఖ్యమంత్రి గారు 2 ఏళ్లలో వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం పరుస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఇలా సిట్ నోటీసుల చుట్టూ పోలీసుల చుట్టూ తింపి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక నైతిక విజయం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అది నైతిక విజయం కాదు. ముఖ్యమంత్రి గారు ఈ రేవంత్ ప్రభుత్వానికి ఈ యొక్క చాతగాని దద్దమ్మ ప్రభుత్వానికి నిదర్శనం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చి సిట్ నోటీస్ ఇచ్చి కేసీఆర్ గారిని పిలుస్తున్నారో 60 సంవత్సరాలు పైపడినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడే సిట్ నోటీసులు ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు నందినగర్లో ఇస్తూ కేసీఆర్ గారికి 20లో ఉంటున్న మంత్రులకు తెలుసు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలుసు, అదేవిధంగా అందరికీ కూడా కేసీఆర్ గారు 20లోనే నివాసం ఉంటామని తెలుసు. కానీ నందినగర్లో సిట్ నోటీసులు లేకుండా గోడ కంటించుకోవడం సిగ్గుచేటు.